హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక ఏన్షియంట్ నాలెడ్జ్ బేస్డ్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా ఒక స్పేసెస్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు. ఒక పబ్లిక్ స్పేసెస్. అందరికీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే 9/9 వాస్తుపురుష మండలం వాడాలని తెలుసు. కానీ ఒక అపార్ట్‌మెంట్ కట్టాలి అంటే ఎటువంటి నాలెడ్జ్ వాడాలో చాలా మందికి తెలియదు. ఇది ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ మరియు ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్‌లో పొందుపరిచినటువంటి సూత్రాలను అనుసరించినప్పుడు మాత్రమే ఆ వైబ్రెన్స్‌ని తీసుకురావడం అవుతుంది. మోర్ ఓవర్ ఇందులో ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించినటువంటి ప్రణాళిక, కాన్సెప్ట్స్ యూజ్ చేయడం వల్ల మాత్రమే ఇంత అద్భుతమైన స్పేసెస్ అనేవి మనం డిజైన్ చేయగలిగాం. మీరు అబ్జర్వ్ చేసినట్టు మిత్రులారా, ఇక్కడ 2 రకాల ఫేసింగ్స్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్. రెండిటికి సంబంధించి ఒకే ఒకే రకమైనటువంటి ప్లింత్ అనమాట. దానికి మనం వెస్ట్ అంటే వెస్ట్ సింహద్వారం పెట్టడం జరిగింది. ఈస్ట్ అంటే ఈస్ట్ సింహద్వారం పెట్టడం అనేది జరిగింది మిత్రులారా. సో, మనం ఒక సింపుల్‌గా ఒక ఇంటిని క్రియేట్ చేసినప్పుడు కూడా ఒక కారిడార్‌లోంచి చూసినప్పుడు ద వే ఇట్ లుక్స్ లైక్ ఈ రకంగా. అంటే ఒక ఇండివిడ్యువల్ ఒక ఫార్మ్ హౌస్ లేదంటే ఒక ఇండివిడ్యువల్ పోర్చ్‌తో కలిగినటువంటి హౌసు మనము మిత్రులారా, ఇక్కడ మనకి ఒక ఫ్లాట్ అనేది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దగ్గర దగ్గర 1383 ఎస్ఎఫ్టీ అనేది ఒక బిల్టప్ ఏరియా కింద వచ్చింది మిత్రులారా. ఇందులో కామన్ ఏరియాస్ అంటూ ఏమీ ఇంకా కలపలేదు మనం. అంటే కారిడార్స్ గానీ, మెట్లకు సంబంధించి గానీ, ఈ వేరే ఆక్సిలరీ కన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీటిని గూడా ఎంతమంది ఆ యొక్క ఫ్లోర్‌లో ఉంటే అంత ఎస్ఎఫ్టీ అక్కడ కన్‌స్ట్రక్ట్ చేసింది పబ్లిక్ స్పేసెస్‌ని యాడ్ చేస్తారండి. ఇక్కడ మనం అదంతా చేయలేదు. కేవలము మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క మన యొక్క స్పేస్ ఇది అనుకునేటప్పుడు, ఈ యొక్క పోర్చ్ కింద మనం ఏదైతే చూపెట్టామో, ఈ యొక్క పోర్చ్ అనేది ఒక 40 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. ఓకే. అంటే 7:30 x 5:30 అదే రకంగా మన ఇల్లు 26:30 x 33:30 అనేటటువంటి పొడుగు వెడల్పుల కొలతల్లో మనకదొచ్చినప్పుడు, అది 967 ఎస్ఎఫ్టీ కింద నమోదయిందండి. ఇక్కడ మన యొక్క డిజైన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్స్ కింద మనం ఫాలో అవుతున్నాము. అదేంటంటే 1:1.5 ప్రపోర్షన్స్‌తో మనది కట్టామండి. ఈ అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, గ్రూప్ హౌస్‌లు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కొంత సెట్ బ్యాక్స్ వదిలిన తర్వాత ప్రతి ఎస్ఎఫ్టీ, ప్రతి స్క్వేర్ ఫీటు, ప్రతి స్క్వేర్ ఇంచు వాళ్ళకి చాలా అవసరమండి. ఎందుకంటే వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి లాస్ అవ్వకూడదని చెప్పి. కానీ ఇక్కడ బిల్డింగు మనం కట్టుకునేటప్పుడు అది ఇల్లు కావచ్చు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కావచ్చు, గ్రూప్ హౌస్ కావచ్చు, డూప్లెక్స్ కావచ్చు. ఇంటి యొక్క మెయిన్ ఆ వైబ్రన్సీకి కారణభూతమైనటువంటి ఆ యొక్క ఇంటి యొక్క మదర్ వాల్ అని చెప్పి చెప్తామనమాట. ఈ యొక్క మదర్ వాల్ అనేది ప్రపోర్షనేట్‌గా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. ఇక్కడ 1:1.5 ప్రపోర్షన్స్‌లో మనం పెట్టడం జరిగింది. ఈ 1:1.5 ప్రపోర్షన్ తిరుమల తిరుపతి దేవాలయంలో ఆ యొక్క మొత్తము ఆ యొక్క దేవస్థానానికి వాడినటువంటి ప్రపోర్షన్ అండి. అనుకోకుండా ఆ యొక్క ప్రపోర్షను ఇక్కడ సెట్ అయిందండి. అంటే ఆ ప్రపోర్షన్స్ తీసుకుంటేనే మనకి స్పేసెస్ కొంచెము ఆహ్, మనం ఆశించిన విధంగా వస్తున్నాయన్నమాట. సో, ఈ రకంగా ఆ యొక్క మదర్ వాల్‌ని ధర్మబద్ధంగా చేశాము. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్‌లో 2 పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. పెట్టకూడని చోట ద్వారాలు పెట్టడము, బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయడము, అంటే గ్రామాన్ని ఫాలో అవ్వకపోవడము, ఇంట్లో ఏదో ఒక మధ్య భాగానికి ఇక టాయిలెట్స్ వచ్చే విధంగా చేయడము, ఇంటి లోపల మనకేదైనా బాల్కనీస్ అనుకోండి, ఇంటిని ఒక ఎల్ షేప్‌లో కట్ చేసి అందులోనే ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ అటువంటి పొరపాట్లు ఏం జరగలేదు మిత్రులారా. చూడండి, ఇంటి లోపలికి ఎంట్రీ అనేది మనం ఒక పోర్చ్ తీసుకున్నప్పుడు, ఈ యొక్క పోర్చ్ ద్వారా ఇంటి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ద బ్యూటీ ఎంత చక్కగా ఉందండి. అలాగే ఈ యొక్క కారిడార్ ఏదైతే ఉందో, కారిడార్ మీదే మనకి సింహద్వారం లేదండి ఇక్కడ. కారిడార్ మీదే మనకి సింహద్వారం లేదు.
సింహద్వారం ఎక్కడుందండి? సో, ఇక్కడ మిత్రులారా మీరు చూడండి. మనం ఒక కారిడార్ నుంచి నడిచొస్తున్నాము. ద్వారము వెరీ క్లోజ్‌గా ఈ యొక్క కారిడార్‌కి ఉన్నదండి. కారిడార్‌కి ఉండకుండా ఇదంతా ఒక ఓపెన్ స్పేస్ అండి. ఓపెన్ టు స్కై. అందువల్ల ఏమవుతుంది? ఒక పర్సనల్ గోప్యత అనేది అక్కడ కలుగుతుందండి. అర్థమైందా? సీ ద బ్యూటీ. అక్కడ ఉంటుందన్నమాట. సో, మన ఇంటి లోపల నుంచి చూసినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. సో, ఈ రకంగా కాస్త లోపలికి ఉండడం ద్వారా ఎదుటి సింహద్వారానికి, మన ఇంటి సింహద్వారానికి కనీసం ఒక 20 ఫీట్ గ్యాప్ ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్ ద పీపుల్ ఆ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇంటి ముందు కూర్చొని చక్కగా ఒక సిటౌట్ ముందు ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో. సో, ఈ రకంగా పోర్చ్ కాకుండా ఇల్లు మనకి దగ్గర దగ్గరగా 967 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఈ యొక్క డిజైన్‌లో ప్రత్యేకత ఏంటంటే, స్థాపత్య భేదంలో ఎక్స్‌టెన్షన్స్ అనేవి తీసుకోవడం ద్వారా బాల్కనీస్ గానీ, వాష్ ఏరియాస్ గానీ, వాష్‌రూమ్స్ గానీ, స్టోర్ రూమ్స్ గానీ, కిచెన్ స్టోర్ గానీ, వాష్ ఏరియాస్ గానీ, ఇవన్నీ ఇక్కడ ఈ దగ్గర దగ్గర 10 అడుగులు 8 అంగుళాలు ఇంటూ 20 అంటే 216 ఎస్ఎఫ్టీలో మనం చేయడం జరిగింది. అదే రకంగా ఈ వింగ్‌లో మనం తీసుకునేటప్పుడు 16 ఫీట్ ఇంటూ 10 ఫీట్‌లో తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఒక 160 స్క్వేర్ ఫీటు, 200 స్క్వేర్ ఫీటు దగ్గర దగ్గర 260, 286 స్క్వేర్ ఫీట్ మనకి కేవలం స్టోర్ రూమ్స్‌కి, టాయిలెట్స్‌కి మాత్రమే ఇచ్చేస్తూ ఇంటి అంతర్భాగంలో ఎక్కడ అంటే ఇది ఇంటి యొక్క ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయుము ఎక్కడ ఏ రకమైన టాయిలెట్స్ లేకుండా ఇంటి మెయిన్ డోర్ ఎదురుగా ఒక బ్యాక్ డోర్ వచ్చే విధంగా అది బాల్కనీ లోపలికి ట్రావెల్ చేసే విధంగా మనము ఈ యొక్క డిజైన్ చేయడమే కాకుండా సోమసూత్రాసు, బ్రహ్మసూత్రాసు, యోని సూత్రాసు ప్రాపర్‌గా మనం ఈ యొక్క డిజైన్‌లో ఓపెన్ చేసామండి. సో, ఇదంతా ఆల్‌మోస్ట్ 1400 ఎస్ఎఫ్టీ దగ్గర దగ్గరగా వచ్చిందనమాట. మనం ఎక్స్‌టర్నల్‌గా బయట కారిడార్స్ గానీ, మెట్లు గానీ, బ్రహ్మస్థానానికి వదిలిన ఫ్రీ స్పేస్ గానీ, చుట్టూ వదిలినటువంటి ఆ యొక్క 20 ఫీట్ పెరిఫెరీ ఆఫ్ ద ఓవరాల్ అపార్ట్‌మెంట్ ఆహ్, వెహికల్స్ మూవ్‌మెంట్‌కి నిర్దేశించబడింది. ఇంకా మనం ఏం కలపకుండానే ఈ రకంగా వచ్చింది మిత్రులారా. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక స్పెసిఫిక్ గ్రామర్ అనేది ఇక్కడ యూజ్ చేశాము. ఒక గ్రామర్ అనేది యూజ్ చేయడం ద్వారా, మనం ఒక వైబ్రెన్సీని అక్కడ క్రియేట్ చేస్తున్నాము. ఆ వైబ్రెన్సీని అక్కడ మెయింటైన్ చేస్తున్నాము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము. రెగ్యులర్‌గా ఉన్న బిల్ట్ స్పేసెస్‌లో, రెగ్యులర్‌గా కట్టే అపార్ట్మెంట్సెస్‌లో ఇన్ని ధర్మ సూక్ష్మాల్ని పొందుపరిచి వాళ్ళు కట్టలేరు. ఎందుకంటే, వాళ్ళు ఒక ఈజీ మెథడ్స్‌కి అలవాటు పడిపోయారు కాబట్టి. వాళ్ళు ఇంత కూలంకుషంగా ప్రతీదీ ఇచ్చేయలేరండి. అందువల్ల మేము మా యొక్క స్థాపత్య వేద ఆహ్, గృహవాస్తుకి సంబంధించి హీలింగ్ వాస్తు తెలుగు అనేటటువంటి ఛానల్ ద్వారా మేము ఈ ధర్మాన్ని గత 12 సంవత్సరాలుగా ఎడ్యుకేట్ చేస్తున్నామండి. అదే రకంగా వాస్తు పురుష అనేటటువంటి ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా మేము లేఅవుట్స్ వేయడము, అదే రకంగా గ్రూప్ ఆఫ్ పీపుల్ సమన్వయంతో కలిసి వచ్చినప్పుడు వారి ఊరికెళ్ళి, వారికి స్థలాన్ని సేకరించి, వారికి డిజైన్ ఇచ్చి, డిజైన్ ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతలన్నీ మేము తీసుకుంటున్నాం మిత్రులారా. ఈ యొక్క వీడియో అనేది మీలాగా ఇటువంటి నాలెడ్జ్ గురించి, ఇటువంటి ధర్మం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకి నాలెడ్జ్‌ని ఈ రకంగా మనం ఈ రోజున ఉండేటటువంటి కాంటెంపరరీ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఈ రకంగా మనం వాడుకోవచ్చు అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.